అన్న ఒక ప్లేట్ ఏంటి అన్న. ఫ్రూట్స్ ఏమైపోయాయి అక్క? అన్నా ఇంకో ప్లేట్ ఏంటి అన్నా. అన్నా ఇంకో ప్లేట్ అన్నా. అన్నా ఎంత అయిందన్నా? 100 రూపాయలనా? అక్క 100 రూపాయలంట. మా అక్క బంగారం. హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే. రే పిచ్చోడా, ఈ 200 తీసుకొని సరుకులు తెత్తురా. 200? మా ఒక 500 మా. కొత్తగా మార్కెట్లోకి నువ్వు కాళ్ళకు కట్టుకునే మంచి మంచి గజ్జలు వచ్చాయంట, అట్లే తీసుకొని వస్తాను. పట్టు బిర్యానీ తీసుకొని రా. సరేమా. A few moments later. ఏం వీడి ఇంకా ఇంతసేపు అయినా రాలేదు. చెప్పురా మామా. ఒకసారి ఫోన్ చేద్దాముండు. రే మామా ఉండ్రా, మా అమ్మ ఇంకా 500 ఇచ్చింది. అదిగో మా అమ్మ చేస్తుంది, చెప్తా. హలో, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో వాళ్ళు ఆదివారం ఫోన్ చేస్తే అసలు ఎత్తొద్దండి. ఒకవేళ ఎత్తినా కూడా ఇంటికి మాత్రం వెళ్ళొద్దండి. ఏంది ఇట్లా చెప్తుంది? స్వప్న అవునవును. ఇంకోసారి చేద్దాముండు. ఏందమ్మా మళ్ళీ ఫోన్ చేస్తుంది, చెప్తా ఉండు నీకు. హలో, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి స్వప్న అనే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. దయచేసి కాసేపు ఆగి చేయండి. చెప్పు స్వప్న. స్వప్న ఇప్పుడే నా అకౌంట్లోకి 500 కొట్టాను చూడు స్వప్న. ఇంట్లోకి రారా, నిన్ను కొడతా నేను. మా అది కాదు మా, నేను చెప్పేది వినుమా. ఇంట్లోకి పదరా. నాతోనే అబద్ధాలు చెప్తున్నావా నువ్వు? మా వద్దుమా, వద్దుమా. మా ప్లీజ్ మా వదిలేయమా. రే పవన్ గాడ్రా. అమ్మయ్యా ఏం ఎండలరా, ముఖమంతా మాడిపోతుందిరా ఎండలకి. ఏమన్నా ఐడియా ఉంటే చెప్పురా. నేను ఒక 2 డజన్ ఎగ్గులు తెస్తాను, మీ 2 కేజీ చికెన్ తీసుకురండి. మార్చుకొని తిందాంరా. ఏంద్రా ఇట్లు చెప్తాను? మీరే కదరా చెప్పింది, ముఖమే మాడిపోతుంది అన్నారు, ఇంకెగ్గులు మాడిపోలేవా? కరెక్టే రోయ్, పదరా పోయి తెద్దాము. రేయ్ ఆ సాయినగర్ 5వ క్లాస్లోకి రండిరా, ఆడ ఎండలు బాగుంటాయి. సరేరా. రే కృష్ణ, మనం డైలీ కలిసి ప్లేస్కి రారా, చిన్న పనుంది. నేను రానురా, అర్జెంట్ గా వేరే పని ఉంది, వెళ్ళాలి. రే జశ్వంత్, ఆ అమ్మాయి స్వర్ణాలో ఉంది. అదేంట్రా అర్జెంట్ పని ఉందన్నావు? మీరు అమ్మాయి అన్నారు కదరా. సునీత విలియమ్స్ గారన్న కొన్ని అనివార్య కారణాల వల్ల 9 నెలలకు తిరిగి వచ్చారు. నువ్వు అమ్మాయి అంటే చాలరా, 9 సెకండ్లకే వాలిపోయావు. ఎదురా స్వర్ణ, ఎదురా. స్వర్ణ లేదు ఏం లేదు, సాయంత్రం మందు పార్టీ ఉంది, తలా 200 ఇవ్వనరా. అమ్మో. రే సుభాష్ చెప్పురా, వస్తున్నా. ఎక్కడికి పోతావురా? డబ్బులు కలుపరా. హలో, అవునా? అయ్యోయ్యో ఏమైందిరా? అశోక్ గడు వాళ్ళ అమ్మకు బాలేదంటరా, పోయి బ్లడ్ ఎక్కించాలంట. సరే వెళ్ళరా. A few moments later. ఏం రా ఇంతసేపు అయినా ఇంకా వారు రాలేదు? ఇంకేమొస్తాడు రా, 600 తీసుకొని జంప్ అయినట్టున్నాడు. చదువురాని మొత్త. ఆహా, అలాగే. కమలా. రే పవన్. అవునా? రే చెప్తా ఉండు. రారా. రే వాడు చూడు. అలాగే కమలా. వస్తున్నా, దగ్గరలోనే ఉన్నా. ఏంట్రా ఇట్లాంటివన్నీ చేయకూడదురా, స్వామికి నచ్చదు. స్వామి పవర్ఫుల్ తెలుసా? స్వామి? ఏ స్వామిరా? చూపిస్తా పదా. ఈ స్వామిరా. మీరు ముందే చెప్పాలి కదరా, సర్ప్రైజ్ అని ఇక్కడికి తీసుకొచ్చారు. అనవసరంగా కలగన్నాను కదరా. కమలా వద్దు, విమలా వద్దు, పదండ్రా. గోవిందా గోవిందా. ఏం చేస్తున్నావురా? స్టేటస్ పెడుతున్నారా?
రే నువ్వు పెట్టావా స్టేటస్? స్టేటస్ పెడితే అందరూ చూసి ప్రసాదం అడుగుతారా? నాన్న నేను తోటలోకి పోయి పని చేసేస్తాను నాన్న. పన్నాడు అంతా అయిపోయింది కదా. నీకు తెలియదులే నాన్న, కొంచెం మిగిలింది, నేను పోయి చేసేస్తాను. సర్లే పో. ప్రియాది ప్రియమైన ఆద్య, నేను త్వరగా వచ్చి చూస్తాను నీ అందాలు. అక్కడే మనం చేద్దాం విందులు, తర్వాత మన పిల్లలతో చేద్దాం చిందులు. ప్రియాది ప్రియమైన నా పవను, నాకు ఉరిచేయాలనిపిస్తుంది నీ వెన్ను. ఇంతటితో ఆపేయకపోతే అస్సలు ఊరుకోను. అవునన్నా, ఎలా? ఆద్య ఒక 5 నిమిషాలు తోటలోకి వెళ్తా, ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఇక్కడెవరు వినలేదులే ఆద్య. విన్నా ఏం సారీ ఏం చేయలేరులే. సరే బాయ్. ఇక మొదలెడదామా? మా మా ఏమ్రా ఆకలిస్తుంది, అన్నం పెడదురామా. ఇదిగో పట్టు. ఇంకా ఎన్ని రోజులు రా? ఏంది మా అన్నమా, ఆకలి ఎన్ని రోజులు తినాల్సిందే కదా. అది కాదురా, నీ పని ఎంతవరకు వచ్చింది? ఇంకా టైం పడుతుందిలేమా. నీకేమాత్రం బుద్ధి లేదురా. ఏంది ఆ మాటలు? నీకు ఈ జీవితం అంటే ఇంత కూడా భయం లేకుండా పోయింది. నీకు అన్నం ఎట్లా తినిపిది అవుతుంది ఏమరా? లక్ష్మి ఇంకా ఆపుతావా? అట్లా నచ్చా వాడు బాధపడతాడు. ఏం కాదులే, నువ్వేం కేసు రావద్దు. వాడు వస్తున్నాడు, సైలెంట్ గా ఉండు. రే నువ్వు బాధపడతారా నాన్న? అంత సీన్ లేదు నాన్న, పప్పులేక ఉప్పు తక్కువైంటే లోపలికి పోయి ఊరగా వేసుకొచ్చిన. రోస్ మేడ ఉందిలే. మా ఏంది మా కాఫీ నీళ్ళగా ఉంది, ఏం బాలేదు. నెలకి ఎంత సంపాదిస్తున్నావురా నువ్వు? కాఫీ సూపర్ మా, ఎక్సలెంట్. నా సాయంత్రం మ్యాచ్ ముంబైకి 3000 వేసుకోరా. నాది నైట్ ఢిల్లీకి 4000 వేసుకోరా. సరే ఆఫర్ ఎంత? వెనక్కి తిరిగి చెప్తా. నాన్న అది కిరాణా షాప్ కి లెక్కలు చెప్తున్నా నాన్న. సర్లే, ఆఫర్ నువ్వు ఇస్తావా నేను ఇయ్యాలా? తెలిసిపోయినట్టుంది, నువ్వే నాన్న. హాయ్ రా. హాయ్ రా. నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? నాకు ఒక డౌట్ రా, లివర్ అంటే ఏంట్రా? కాలేయం రా. అవునా, ఈ మధ్య ఎక్కడ చూసినా కాలేయం చెడిపోతుందన్న కేసులే వింటున్నా. ఇంతకీ కాలేయం ఎందుకు చెడిపోతుందిరా? ఓ అదా, ఏం లేదురా, కాలే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా. ఉదాహరణకి గోబీ రైస్, న్యూడిల్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ రైస్ లాంటివి తినకూడదురా. ఎందుకంటే అవి కాలుతుంటాయి కాబట్టి. ఏం చెప్పావురా? అప్పుడు లివర్ పాడవుతుందిరా. అవునా, మరి దీనికి విరుగుడు లేదారా? ఎందుకు లేదురా, చల్లటి బీర్ తాగాలి. అలాగే మందును కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగితే లివర్ పాడవదురా, ఎందుకంటే అవి చల్లగుంటాయి కాబట్టి. అవునా, ఉండ్రా, నేను మందు బయట పెట్టొచ్చాను, పోయి ఫ్రిడ్జ్ లో పెట్టొస్తాను. అలాగే రా. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవన్ యాక్టింగ్ పిచ్చోడు.